హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చికెన్ పకోడా. ఈ చికెన్ పకోడా స్నాక్స్గా కానీ అన్నంతో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ పద్ధతిలో మన ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని బాగా తయారు చేసుకోవచ్చు. అయితే దీన్ని ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా చికెన్ని పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగిన చికెన్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోనే ఒక స్పూను గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మనం తీసుకున్న చికెన్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి. నిమ్మరసం వేసుకున్న తరువాత దీనిలో ఒక పెద్ద స్పూన్తో శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఏ స్పూన్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే స్పూన్తో కార్న్ఫ్లోర్ని కూడా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా దీన్ని కలుపుకోవాలి. కలిపేటప్పుడు చికెన్ని మెదుపుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా అన్నీ చికెన్కి పట్టిన తర్వాత దీనిపై ఒక మూత పెట్టి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాతే దీన్ని మనం చికెన్ పకోడీగా వేసుకోవాలి. గంట తర్వాత ఇప్పుడు దీన్ని వేపుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. దీన్ని వేపుకోవడానికి ఎంత నూనె అయితే సరిపోతుందో అంత నూనెని వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత మంటను సిమ్లోనే పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా ఈ కాగిన నూనెలో వేసుకోవాలి. ఇది వేగినంత సేపు సిమ్లోనే వేగనివ్వాలండి. అప్పుడే లోపటి వరకు వెళ్ళి వేగుతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత చికెన్ ముక్కల్ని గరిటెతో ఈ విధంగా రెండో వైపుకు కూడా తిప్పుకోవాలండి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్న తరువాత సిమ్లోనే దీన్ని మరొక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తరువాత దీన్ని నూనెలో నుంచి బయటకు తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. అలాగే మనం కలిపి పెట్టుకున్న చికెన్ని అంతటినీ కూడా ఇదే విధంగా వేపుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుందామండి. చికెన్ పకోడీలో వేయించిన కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేయించిన కరివేపాకుని మనం ముందుగా వేయించుకున్న పకోడీలో వేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ మెథడ్లో చూపించాను. ఈ మెథడ్ మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. నేను చేసే విధానం, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్, బై బాయ్.